నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురవడంతో విద్యుత్ సరఫరా సాధారణ పరిస్థితికి చేరింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో డిమాండ్కు సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల జలకళతో విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో కుడివైపు విద్యుత్ కేంద్రంలోని 2 యూనిట్లలో జల విద్యుత్ ప్రారంభించారు. అధికంగా డిమాండ్ ఉండే సాయంత్రం వేళల్లో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 875 అడుగులకు చేరింది. 161 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. 3,65,923 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. అందులో జూరాల నుంచి 2,34,743 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,18,000 క్యూసెక్కులు వస్తోంది. కుడివైపు విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 26,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాకాలం కావడం వల్ల విద్యుత్ వినియోగం బాగా తగ్గింది. అయినా విద్యుత్ డిమాండ్ సరఫరా మధ్య అంతరం ఉంది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 245 మిలియన్ యూనిట్లు కాగా ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నారు. ఇంకా 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. పరివాహక ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడు చిన్న విరామం.